శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ కార్మిక దినోత్సవం అనేటువంటిది, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా మే 1వ తేదీన మనం జరుపుకుంటా ఉన్నాం. మరి దీనికి ఈ యొక్క కార్మిక దినోత్సవం అనేటువంటిది 365 రోజుల్లో 64 రోజులు మా యొక్క శ్రమను దోపిడిగా చేసుకొని ఒక్కరోజు మాత్రమే మనకు కల్పించినటువంటి రోజు ఈ యొక్క కార్మిక దినోత్సవం అనేటువంటిది. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కార్మిక చట్టాలను కూడా పూర్తిగా దాదాపు 29 యొక్క చట్టాలను విస్మరించి 4 లేబర్ కోడ్ బిల్లులు అనేటువంటివి తీసుకొచ్చింది. ఆ యొక్క లేబర్ కోడ్ బిల్లుల ద్వారా పూర్తిగా ఈ యొక్క కార్మికులకు వాళ్ళ యొక్క పని హక్కును కూడా కోల్పోయేటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో చూసాం, మనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పేసి ఆ యొక్క పథకాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేయాలనేటువంటి దురుద్దేశంతో కార్మికుల పొట్టగొట్టాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి పూర్తిగా గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా, కార్మిక సోదరులకు పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్మికులే. దినసరి వేతనం పొందేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్మికుల యొక్క శక్తిని, సామర్థ్యాలన్నింటినీ కూడా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, వాళ్ళ యొక్క మిత్రులకు దోచిపెడుతూ మనల్ని కూడా ఇంకా అభివృద్ధి చేయకుండా అభివృద్ధి కూపంలోకి అంటే వెనక్కి నెట్ట వాళ్ళ యొక్క పబ్బం గడుపుకున్నటువంటి దుర్మార్గ పరిస్థితి రోజు భారతదేశంలో నడుస్తూ ఉంది. కాబట్టి కార్మిక మిత్రులారా, మీరు ఈ సందర్భంగా మీకు చెప్పేటువంటిది ఒకటే ఒక అంశం, మనమంతా కూడా ఏకమై ప్రతి ఒక్క విషయంలో కూడా కార్మికులకు ఎప్పుడైతే అండగా ఉంటామో అప్పుడే భారతదేశం కూడా, ఇప్పుడు దాదాపుగా 60% మంది కార్మికులే ఉన్నారు భారతదేశంలో. కేవలం 1%, 2%, ఒక 5% మాత్రమే డబ్బున్నట్టు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మనమే మన యొక్క శ్రమ ద్వారానే వాళ్ళంతా కూడా కోటీశ్వరులు అవుతున్నారు తప్ప. కాబట్టి మనం కూడా ఐకమత్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తెస్తున్నటువంటి నల్ల చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకించి ఇక ఇటీవల కాలం చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా మనం పూర్తిగా పాత పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ పోరాటం అనేటువంటి కొనసాగిస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సమక్షంలో మొన్న ఇటీవల అనంతపురంలో కూడా మన రామకృష్ణ గారు కూడా ఒక మంచి సదుద్దేశంతో పాదయాత్ర కూడా చేపట్టారు. దానికి పూర్తిగా సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయేటువంటి కాలంలో కార్మికుల కోసము, ప్రతి ఒక్కళ్ళ కోసం ఇక్కడ మనమంతా కూడా ఏకమై మన యొక్క చట్టాలని, మన యొక్క హక్కుల్ని మనం పోరాడేంత వరకు, మనం సాధించుకునేంత వరకు పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏఐటీసీ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.